ఆపరేషన్ అయింది, వారం రోజులలో ఆఫీస్కి వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ మిత్రమా, ఓపెన్ హార్ట్ సర్జరీ 75 years, ఆల్మోస్ట్ సేమ్ లైఫ్. నారాయణ సార్ సేమ్ అట్లనే ఉంటాడు కదా, సేమ్ యాజిటీజ్ ఉంటాడు. దీని ఎవరు సార్ వస్తుంది అనుకున్నాను నేను ఇందాక. వారం రోజుల్లో వచ్చింది. దట్ ఇస్ ద కమిట్మెంట్. మా కో బ్రదర్ కొడుకు పెళ్లికి పోలే, నేను చట్టకుని కొడుకు పెళ్లికి పోకుండా ఎవరైనా ఉంటారా? డిసిప్లిన్ గా కూర్చోగలిగితే ప్రపంచాన్ని శాసించవచ్చు. గ్రేట్ రాము సార్ అండ్ సిఎస్ గారు, ఉపలే సార్, కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా మంది సీనియర్స్ కూడా లేట్గా వచ్చింది. ఎట్లా సక్సెస్ అవుతాం మనం? శ్రీశైలం గారు నిజమా కాదు? సరే, మీకంటే ప్రాబ్లం ఉంది, పీకే పట్టుకుంటే సక్సెస్ దాని పక్కనే ఉంటుంది. మేము ప్రాబ్లమ్స్ అనం, మేమంటే ఎస్పెషల్లీ నెట్వర్కర్స్. ఎవరిని అడిగినా, ఎవరిని లుంగి కట్టుకున్న తట్టు అడిగినా కూడా కోట్లు అని చెప్తాడు. అర్థమవుతుంది సార్? ఓన్లీ డిసిప్లిన్ గా ఎవరైతే ఉండగలుగుతారో నెట్వర్క్ లో 100% 1 crore ఎలిజిబుల్. బిజినెస్ జాంతానే. ఇందులో బిజినెస్ చేయడానికి ఏం లేదు. అమ్మటం, కొనటం, చెప్పడం అనేది చెప్పటంలో ఒక భాగం. ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు జాబ్ లేదే, మా నాయన 4 ఎకరాలు సంపాదించిండే అని అందరినీ బ్లేమ్ చేస్తాం సొసైటీ. అవునా కదా? ఇప్పుడు సంపాదించు, 40 ఎకరాలకు కొనుక్కో. జస్ట్ సార్ వాళ్ళకు తర్వాత వెనకకు వచ్చిన నేను, ఈ రోజు నాది టీం వచ్చేసి 72,000 మంది, 8 రాష్ట్రాలలో 72,000 మంది, 125 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈరోజు. ఎట్లా పాసిబుల్ అయిందంటే ఓన్లీ కమిట్మెంట్, డిసిప్లిన్ అనేది అర్థమైంది నాకు. డిసిప్లిన్ అనేది అర్థమైన తర్వాత నీ సక్సెస్ ని ఎవడు ఆపడు. ఓన్లీ ఉండాల్సింది డిసిప్లిన్. చూడండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ దాంట్లో క్రికెట్ లో మాస్టర్స్ అంటాం. ఎందుకు? ఏ బాల్ ఎటు వచ్చినా కొడతాడు. సో మాస్టర్స్. దీంట్లో ఒక్క రోజు గట్టిగా నేర్చుకొని, 2 రోజులు గట్టిగా నేర్చుకొని, 3వ రోజు ఏమున్నది ఇలా నేర్చుకోవడానికి. నేర్చుకోవాలంటే మళ్ళీ అక్కడ కూడా భయమే. వాంబో ఇది నేర్చుకోవడం అంటే నా వల్ల కాదు, నేర్చుకోవడం అనేది నా వల్ల కాదు. సచిన్ టెండూల్కర్ ఫాలో కాలేం మనం. అయితే అందరూ మాస్టర్స్ చేస్తారు కదా, అది రిస్కీ. 5 ఏళ్ళు చేసిండు, 6 ఏళ్ళు చేసిండు, బ్యాట్ దాన్ని పెట్టుకుని కాయ కాడిసింది. అది నిన్ను లాస్ట్ రంజీలో కూడా లేకపోయాడు. అక్కడ సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. మళ్ళీ టైం, డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ. అంబానీ దగ్గర ఫలితాలు ఉన్నాయి. అంబానీ మనకు చెప్తాడండి ఎట్లా సక్సెస్ కావాలని. బట్ నెట్వర్కర్ ఎప్పుడు మీతో పాటు వెళ్ళినట్టు ఉంటాడు. మీరు ముందుకు పోతా అంటే రాము సార్ తోటి రోజు 4 సార్లు మాట్లాడతాను నేను మినిమం. అవును, రైట్ సార్. ఆయన ఇందాక చెప్పిండు 10 lakhs వచ్చేంతవరకు ఆయన నేను ఐడెంటిఫై చేయలేదు. నేను చాలా మంది అందరితో మాట్లాడాను, టచ్లో ఉంటానా సార్? ఉపలే సార్ రోజు మీకు ఫోన్ చేస్తానా, ఏమైనా సార్ వ్యాపారం అని, ఏం శ్రీశైలం సార్, ఎవరితో ఉండను. వాళ్ళే నన్ను చదువుకుంటారు. ఎందుకు? అరే ఈ గంటలో నేర్చుకోవాలి, ఈ రోజులో నేర్చుకోవాలి, ఈ పూటలో నేర్చుకోవాలి అనేది అర్థమైనాక ఏమే సార్ ఇది అంటే దీనికి ఇప్పుడు మీరు రాసుకోండి మిత్రమా, మీరు రాసుకుంటారంటే 100% 1 crore మీకు ఇస్తాను. 100% ఇస్తా. ఎవరైనా ₹1 కోటి రాసుకునే ధైర్యం ఉందా? బిల్ గేట్స్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంటర్వ్యూవర్ ఉంది కదా, సార్ ఈ సీక్రెట్ ఏంటి, అదేంటి అని అడిగిన తర్వాత నా సీక్రెట్ ఏం లేదమ్మా, నా నెట్వర్క్ అని చెప్పింది. అంత బాగా తర్వాత ఆమెను ఒక డైలాగ్ చెప్తాడు, ఇప్పుడు నీకేం కావాలని. ఇట్లాంటి మేడం వచ్చి సీరియస్గా చూస్తానికి అంటే రాసుకో. మీరు గూగుల్లో చెక్ చేయండి, ఇంటర్వ్యూ కనపడుతుంది మీకు. నేను అబద్ధం చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈగో ఉంటుంది. నేను కష్టపడుకుంటే ఏం తీసుకొని సార్ అంటది. చాలా మంది అట్లా కష్టపడితే కష్టమే అవుతుంది, స్మార్ట్ వర్క్ చేస్తే కరోర్పతి అయినాక చారిటీస్ ఇవ్వచ్చు. పెద్ద గొప్ప చేసే పనులన్నీ అవే. అందులో మేము కూడా ఒక చిన్న చారిటీ అని పెట్టుకున్నాం. 2030 టార్గెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు ఏడిఎంఎస్ ఉన్నా లేకపోయినా. మళ్ళీసారి చెప్తున్నా మీకు అందరికీ,
వాళ్ళు 100+ ఉంటారు కదా, 150 లెక్కేసుకురా, ఎందుకంటే మళ్ళీ మీకే పడింది. సో ఏం చెప్తున్నా, బిల్ గేట్స్ అయిపోయింది. నెక్స్ట్ 30 కోట్లు. ఎస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎవరండి? గ్రేట్. ఇది నాకు కావాలి. ఇలాంటి వాళ్ళు మాత్రమే పైకి వస్తారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటాను, టైం సెన్స్. లైక్ నేను ఏడిఎంఎస్ కంపెనీ ఉన్నా లేకపోయినా 30 కోట్ల రూపాయలు 2030 నా అకౌంట్లో ఉండాలని రాసుకున్నా. మీరు రాసుకుంటే అయిపోతుంది. రాసుకోండి. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇందాక గురుగారు చెప్పి మినిమం 10th పాస్ అని కావాలని, నో అవసరం లేదు. నీకు లోపల ఉంటే చాలు. చిప్ లో 1 crore ఎందుకు సాధించలేను? 130 కోట్ల మంది క్రౌడ్ ఉన్నారు, 50 కోట్ల మంది కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఇద్దరిని కోటీశ్వరులు చేసే ప్రకృతిని అడిగితే నిన్ను కోటీశ్వరులు చేస్తుంది. ఉన్న వ్యాపారం ఇంకోటి అన్ని పక్కకు పెట్టి నాతోటి తిరిగితే 100% 1 crore ఇస్తాండి. ఎంతమంది తీసుకోవడానికి ధైర్యం కూడా ఇప్పుడు చేయలేపాలి. కానీ ఒక్కరి పట్టే ఉండేది. ఎందుకంటారే, నువ్వేమన్నా చెప్పుకోరా, నాకొద్దు. అంతే ఉంచిండు. ఎందుకంటే ఆడ మిస్ అవుతున్నావు అని. ఇప్పుడు ఇక్కడ ఒక 100 గ్రాములు బంగారం వేసిందండి. బంగారం వేసినాం, ఇది నిజమే. ఆ వెనక కూర్చున్న ఆయన సప్రం రూపాయలు తీసుకొని పోతాడు. ఈ ముందు కూర్చున్న ఆయనకి ఏందో తెలుసా, డౌట్. ఇది బంగారం అని గ్యారంటీ ఏంటి అని అప్రైజర్ కార్డు చెప్తాడు. అర్థమవుతుంది మీకు? అప్రైజర్ కార్డు గురికి వచ్చేంత వరకు ఉంటుందా అండి? మన పిచ్చి కాకపోతే మీటింగ్ 2 గంటలు కనుక నువ్వు సీరియస్ గా కూర్చోబెడితే నేనెవడు ఆపలేడు. ఈ మీటింగ్ కూడా రోజు సతాయించము, మాకు కూడా అంత టైం లేదు. 30 మీటింగ్లు నేను చెప్పిన కదా, మధ్యాహ్నం భోజనం ఇంటికాడ చేయాలంటే నాకు సిగ్గు అవుతుంది. ఏంటి, సొంత ఇంట్లో భార్య భోజనం పెడుతుంటే ఎవరికైనా సిగ్గు అనిపిస్తుందా? నాన్ వెజ్ అయితే మంచిగా ఇంకా మొత్తం లూజ్ చేసుకొని మంచిగా, అంతేనా? బట్ నాకైతే 100% షేమ్ అనిపిస్తుంది. టార్గెట్ ఫిక్స్, 5 years గేమ్ ప్లాన్. 5 years లో ఊపి పడేస్తాం. ఇందా చెప్పిన ఏడిఎంఎస్ ఉన్నా లేకపోయినా అని ఎంత ధైర్యం ఉండాలి రాసుకోవడానికి. ఇప్పుడు మా వెంకట్ అడిగిన ఎగ్జాంపుల్, నేను నెక్స్ట్ ఇయర్ ఒక 2 కోట్లు తీసుకోవాలనుకుంటున్నా అన్నాడు. ఏడిఎంఎస్ కంపెనీ ఈ రోజే పోయింది. ఏమైంది? పోయింది. ఒక 2 నెలల తర్వాత మీరిద్దరు కలుసుకున్నారు. ఏ వెంకట్, ఆ రోజు పెద్ద డైలాగులు చెప్తీగా, 2 కోట్లు అంటే ఇక డైవ్గా ఏడిఎంఎస్ ఉంటే తీసుకుందును. ఉంటే నీ లోపల రాసుకున్నావంటే ఉన్నా పోయినా వస్తుంది. నేనేం రాసుకున్నంటే పిచ్చోని, లోక జ్ఞానం లేని అజ్ఞానిని. 2030 వరకు ఏడిఎంఎస్ ఉంటే 30 కోట్లే ఉంటాయి. ఒకవేళ ఏడిఎంఎస్ పోతే 100 కోట్లు ఉంటాయి. ఎంత? నాతో పాటు జర్నీ చేసే వాళ్ళు ఈరోజు ఆ పిల్లోడు 1,10,00,000తో నిలబడ్డాడు. 40 లక్షలు, 30 లక్షలు. నిన్నగాక మొన్న ఏజ్ తోటి సంబంధం లేదు, యంగ్స్టర్ వచ్చింది. ఎంత తీసుకు సార్ గురు? 4,60,000. ఏ టెక్ చదివినోనికి వస్తుందో చెప్పాలి మీరు. 8 గంటలు పని చేయాలా వద్దా? ఈడ 2 గంటలు కూర్చోమంటే నో, నాకు ఫోన్ వస్తుంది, నాకు అర్జెంటు. ఫ్యామిలీని ఎప్పుడు రన్ చేయలేవు, ఫ్యామిలీని ఎప్పుడు సాటిస్ఫై చేయలేవు. సాటిస్ఫై మీన్స్ పైసలు పట్టడం. ఇందాక గురువు గారు మాకు మంట అని చెప్పిండు, నాకు కూడా మంట లేచింది. 1 ఫైన్ మార్నింగ్, అది ఈవినింగ్ స్లిప్ అయ్యి మా మేడం ఏదో అంటే, నా సంగతి తెలియదు, నేను 2 కోట్లు లాస్ అయినా నేను ఎట్లా కనపడుతున్నా నీ కంటికి? నాకు పిచ్చి లేచిందంటే రేపటి నుంచి నీకు రోజు 20,000 కొడతా అని ఒక డైలాగ్ వదిలినా. ప్రతి సెమినార్లో చెప్తున్నా. నాకు సిగ్గు లేదు, ఏది లేదు. అదే పట్టుకుంది.
బిడ్డ ఏంది ఇంకా పండుకున్నావు అంటే రాత్రి హ్యాంగ్ ఓవర్ అయింది అన్న. నో, 9:30కి నాకు 20,000 కొడతాను. ఏమా పిఎం అన్న, రాత్రి పొద్దులేదు నాకు. బిడ్డ ప్రతిరోజు 9:30కు 20,000 కొట్టు అన్నది. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. పాకెట్ మనీ ఎంత అంటే రోజు సరిపోద్దా? ఆ పిచ్చిది ఏం చేసిందంటే సంవత్సరం ఉంచి 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 సంవత్సరానికి 70 లక్షలు కాగానే ఒక ప్లాట్ కొనేసింది. ఆసమ్, బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఈ రోజు ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కడం పెద్ద అంటే గొప్ప అని ఫీల్ అయ్యేది నేను. ఏది నా ట్రెడిషనల్ బిజినెస్ లో 20 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే 2 కోట్లు నష్టం వచ్చిందండి. 15,000 రూపాయలతో ఐడి వేసి 3 ఐడీలు వేసి కామన్ సెన్స్ అప్లై చేసి పాపం వాళ్ళంతా ఒక్కొక్కటి వేసుకోరు. ఏముంటుందో ఉడుతుందో ఏమో ఎందుకు వచ్చిన పోలా అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకంటే నేను కొంచెం లేటుగా వచ్చిన, 8 నెలల తర్వాత వచ్చిన. కంపెనీ నిలబడింది, కంపెనీకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కు మొత్తం కావాల్సింది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే కామన్ సెన్స్ లోపలికి పోయింది. టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. దీంట్లో నేను హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, కలర్ ఉండాలి, ఏం లేదు. టార్గెట్ ఉంటే చాలు. వన్స్ ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసినామంటే అదే 8 గంటలు ఉద్యోగం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది 100%. ఇంకా ఉద్యోగం బెటర్. ఉద్యోగం లేనివాడు చాలా మంది ఉన్నారు. రైట్ సార్? ఉత్తగా నిలుకుంటూ జనాన్ని బ్లేమ్ చేసిన వాళ్ళు మార్కెట్లో కుప్పలు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మొబైల్స్ డిపాజిట్ చేయించి 2 గంటలు మీరు ఇక్కడ కూర్చోబెడితే అందరినీ కొటేషన్ చేయడానికి నేను అడిగి ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రకృతికి సంబంధించింది. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావు అంటే ఏమైనా చెప్పుకొని నువ్వు ఏం కొడుతావు, నీకేముంది? ఈ రోజు నా ఎసెట్ మొత్తం నా సొంతం. నా సొంతం. నీకేముంది సొంతం అంటే ఇంకేం లేదు. 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, ఇదే నా ఆశ చెప్పకూడదు. అట్లా కూడా మార్కెట్లో ఉన్నారా లేదా? బోర్ కొడుతుంది సార్. ఆల్మోస్ట్ నా హార్ట్ తీసి బయటికి పెట్టి ఇది వ్యాపారం అని చెప్తా. ఏ బిజినెస్ అయినా కాంపిటీషన్ ఉంటుంది, రైట్? నెట్వర్క్ లో కోటేషన్ చేయడమే మా కాన్సెప్ట్. మీ ఇద్దరిని కోటేషన్ చేస్తే నీ కోటేషన్ అయిపోయా, సినిమా గేమ్ అయిపోయి ఇక్కడికి. ఇక ఏం కావాలి? ఎవరిని బదనం చేద్దాం? ఏం సార్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ చెప్తున్నా, ఉద్యోగం అంటే ఊరేస్తారాను. ఉద్యోగం అంటే నిన్ను చెప్పినగా 32 సంవత్సరాలు వాడుకొని నిన్ను పక్కన బయటేస్తాడు. నువ్వు బీటెక్ అయిపోగానే ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఏం చేస్తున్నా మీ వాడంటే మొన్న సేమ్ సిచ్యువేషన్. ఫ్రస్ట్రేషన్ లో అంటే మనకి ఎంత ఫ్రస్ట్రేషన్ లేకుండా తెప్పిస్తారు, దానికి రెడీ కూడా మార్కెట్లో. సేమ్ డైలాగ్ అడిగింది, మీకు అడిగిందే నాకు అడిగింది. ఏడిఎంఎస్ లో ఉన్నావా? ఇంకా నన్ను ఏం చేయమంటావురా? రోజుకు ఒక ఐడికి 50,000 వస్తున్నాయి. పనికి పోవాలి, పనికి పోతే పనుని అవుతావు. సక్సెస్ కావాలన్నా కష్టపడాలి, బతకాలన్నా కష్టపడాలి, రైట్? బతకడానికే కష్టపడుతున్నాం భయంకరంగా. అదేదో సక్సెస్ కావడానికి కష్టపడితే ఎట్లుంటది? 2 to 5 years గేమ్ ప్లాన్. 2 సంవత్సరాలలో లైఫ్ క్లారిటీ వచ్చింది. కష్టాలనే కడలిపోయి మొత్తం కార్డ్స్ జైల్లో పడ్డాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఏది కొన్నా ఈఎంఐ లేదు. కార్డ్ ఎట్లుంటుందో కూడా తెలియదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కార్డ్ ఎట్లుంటుందో కూడా తెలియదు. అది తెలిసి వ్యాపారంలో కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిసి ఇక ఏడికి పోతాం, ఎందుకు పోతాం? ఏడికి పోవాలి, ఎందుకు పోవాలి? 8 గంటల ఉద్యోగానికి కంపుకి ఎందుకు పోవాలి? నీ సొంత పని, డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, ఎక్స్పెక్టింగ్ ద న్యూ రిజల్ట్స్ ఈజ్ ఇన్సానిటీ అంటాడు. ఎవరు నేనలే. ఇంకొక ఆయన చెప్పిండు, ఆత్మస్థైర్యం గల కొంతమంది వ్యక్తుల కథే చరిత్ర. ఈజ్ అ లీడర్. ఇఫ్ యు ఆర్ ఎ లీడర్, నీ వెనకాల ఫాలోవర్స్ ఉంటారు కొంతమంది. ఇఫ్ యు ఆర్ ద ఫాలోవర్, నో లీడర్షిప్, రైట్? లీడర్
ఎక్కడో ఆల్బేనియాలో పుట్టి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని నేను ఒక్కరిని సర్వ్ చేయలేను ఈ ప్రపంచానికి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన ఈరోజు ఆర్గనైజేషన్ 120 దేశాలు తిరుగుతుంది. ఎవరామే? కెన్ యు గెస్? ఆల్బేనియాలో పుట్టింది. 1979లో నోబెల్ ప్రైజ్. ఎస్, గ్రేట్. ఒకసారి క్లాస్ కొట్టండి పెద్ద. 120 దేశాల్లో ఆర్గనైజేషన్ బిల్డ్ అయింది. ఆమె లేకపోయినా ఆర్గనైజేషన్ నడుస్తుంది. నువ్వు లేకపోయినా రేపు నీ ఆర్గనైజేషన్ నడవాలి, నీ ఫ్యామిలీకి డబ్బులు రావాలి. రైట్? ఇంకొక లీడర్ గురించి చెప్తా. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో బారిస్టన్ ఎడ్యుకేషన్ కోసం పోయి ఒక ట్రైన్ లో వాడు వేరే దేశం వాడు వచ్చి సౌత్ ఆఫ్రికాలో డామినేట్ చేసుకుంటూ వాడిని ట్రైన్లోకి వెళ్ళి నెట్ వేయబడితే, అరే నా దేశానికి కూడా బ్రిటిష్ వాడు ఇబ్బంది పెడుతుండని పంచగట్టుకొని వచ్చి సైలెంట్ వార్ స్టార్ట్ చేసిండు. ఈరోజు అందరూ ఈ జేబులలో ఉంటది ఆయన. సో ఈజ్ అ లీడర్. లీడర్షిప్ మార్గాలు సార్ ఇవే. ఏదో ఊరికైనా అయిపోయింది వచ్చి మళ్ళీ అయిపోయింది పోతే ఏమైతుంది? ఇంకొక లీడర్, వరల్డ్ లో 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీ ఏముంది? క్రిస్టియానిటీ. రైట్? వరల్డ్ వైడ్ గా ఎప్పుడో 2000 years బ్యాక్ ప్రపంచానికి నేను ఏదో సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి. ఆయన ఆర్గనైజేషన్ బిల్డ్ చేసిండు. ఈ రోజు కూడా ఆయన ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఈజ్ అ లీడర్. ఈజ్ ఆల్వేస్ లీడర్. లీడర్షిప్ మీన్స్ ఇవి. మీరు ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చెప్పరు, ఏ ఐబిఎస్ పోయినా చెప్పరు. ఎక్కడికైనా ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కూడా చదువు, ఉద్యోగం, డబ్బు, ఈ మూడింటి గురించే మాట్లాడతారు. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ లేదు. ఇది రియల్లీ ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రకృతిని మనం ప్రేమిస్తున్నాం. ఫస్ట్ మేడం పాట పాడింది ఇందాక, సంజయ్ కదా, సంజయ్ మేడం, ఏట సంజయ్. ప్రకృతిని నువ్వు అడుకో, ఎంత అంటే అంత నీకు ఇవ్వడానికి రెడీ. ప్రకృతిని అడుకో. 600 సంవత్సరాల కింద ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, వ్యవసాయం చేయాలనే కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఫస్ట్ పుట్టిన తర్వాత స్వార్థం అనేది సెకండరీ స్టార్ట్ అయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు చాలా మంది తెలియదు. కానీ మనం రైతు వెన్నెముక, రైతే రాజు, అది ఏదో ఏదో చెప్తుంటాం. రైతు, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు రైతులు ఈసారి ఏం చేసిందంటే ఆర్గానిక్స్ తోటి పండియాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. ఆయన ఫెర్టిలైజర్ వేసిన, ఆయన పెస్టిసైడ్స్ వేసిండు. ఈయన ఏమంటారు? పిచ్చోడు అంటారు జనాలు. రైట్ ఆర్ రాంగ్? ఫెర్టిలైజర్ వేయకుండా పంట ఎట్లా పండుతుందిరా? ఫెర్టిలైజర్ వేసి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? కారం అమ్ముతాడు ఒకడు. కారంలో భయంకరమైన 30% కల్తీ జరుగుతుంది, లేకపోతే మనకి వర్కౌట్ అవ్వదు. పాలు అమ్ముతాడు ఒకడు. పాలల్లో 30% కలపకపోతే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ చూస్తున్నారు, అపార్ట్మెంట్ కల్చర్ 18 అంతస్తులు, 20 అంతస్తులు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఒక్క సెకండ్ ఎర్త్క్వేక్ వస్తే ఏమైతుంది? ఏడిపోతాం మనం. మనిషి ఎక్కడికి పోతుండు? జీవన పరమార్థం ఎక్కడ తెలిసిందంటే మాకు ఎలక్ట్రిక్ బైక్లకు వచ్చిన తర్వాత తెలిసింది. మనం ఎక్కడికి పనికి పోవద్దు, పైసలకు తన్నులాడదు, ఆటోమేటిక్గా ప్రకృతి ఇస్తుంది మనకు. మీరందరూ చేంజ్ అవ్వండి, మీరందరూ చేంజ్ అవ్వండి. పొల్యూషన్ నుంచి బయటకు వస్తాం. నిన్న స్టేట్మెంట్, ఢిల్లీ, ముంబై పెట్రోల్, డీజిల్ బ్యాన్ చేయడానికి రెడీ అయింది. కుప్పలు కుప్పలు మార్కెట్లో బిజినెస్ చేయడానికి. ఏ బిజినెస్ అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి అని కనుక మీకు లోపలికి పోయిందంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మనం డబ్బుల కోసం పరిగెత్తొద్దు. డబ్బుల కోసం పరిగెత్తే నీడ కోసం పరిగెత్తినట్టు ఉంటుంది. నీడ కోసం పరిగెత్తే దొరుకుతుంది నీడ. అదే మనం పోతుంటే నీడ మన వెనకాల వస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రకృతి. 600 సంవత్సరాల కింద వ్యవసాయం మొదలుపెట్టిన ఆయన స్వార్థం స్టార్ట్ అయిన తర్వాత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏమైంది?
అంతేనా? ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే తెలుసు మీకు, రోజుకు 1,00,000 రూపాయలు అంటే మన అకౌంట్లో డబ్బులు ఉండాలి, రెడీగా డబ్బులు ఉండాలంటే 2 గంటలు కూర్చోవాల్సిందే ఖచ్చితంగా. కూర్చొని ఇతను దోలుకోసుకొని ఓరయ్యా వాడు వచ్చినోడు పిచ్చోడు వాడు తలకాయ నొప్పి ఎందుకు, 2 గంటలు ఇంపోరంటే వానికి అర్థమైందిగా. వానికి అర్థమైందంటే వాడు 4 దోలుకొస్తాడుగా. ఇక నీకేం పని ఉంది? నువ్వే నేర్చుకోవైతివి. ఆరాటం తప్ప పోరాటం లేదు. పోరాడితేనే వస్తుంది, ఆరాటం పడితే రాదు. తీసుకొచ్చినోనికి గేమ్ రూల్స్ చెప్పి, ఎందుకంటే కొత్త ఇప్పుడు ఏమన్నంటే బయట పోయిన నన్ను కొడతాం. ఎలా చిన్నప్పుడు మా బళ్ళని ఇంత గట్టి చెప్పలేదని, బళ్ళే చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. మా ప్రభు వింటే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎవరు మీ ఫ్యామిలీకి హీరో మీరే అవుతారు కదా. ఎట్లుంటుంది ఒకసారి ఫీల్ అవ్వండి. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 22 లక్షలు 3 ఐడీల మీద. ఏం చేయాలి? డబ్బులు ట్యాక్సీలు కట్టలేక ఇబ్బంది అవుతుంది. అయినా కానీ మధ్యాహ్నం భోజనం చేయట్లేదు ఇంట్లో, సిగ్గు అవుతుంది. మధ్యాహ్నం భోజనం ఇంట్లో చేస్తున్నాడు, ఇంకేం పని లేదు ఏంటి లోపల మన మనసుని చెక్ చేస్తుంది. ఎవరు బయట ఉన్న అడగదు, సొసైటీని పట్టించుకోవద్దు. ఒక్కోసారి మిడ్ నైట్ అయింది అనుకోండి, 3 గంటలు 4 గంటలు అయింది అనుకోండి, 10-11 గంటలకు లేచి బ్రష్ చేస్తుంటాం. పక్కోనికి కాకుంటుంది, వీడు ఏం చేస్తుండో తెలియదు కానీ 11ంటికి అలా భోజనం అంటే వారికి టైం ఉండాలి. అంతవరకు ఇక వేరే కాన్సెప్టే లేదు. అంగభంగా స్టార్టింగ్ లో అడిగారు, ఏం చేస్తున్నావు సార్? 11ంటికి బ్రష్ చేస్తున్నట్టే. పనికి పోవాల్సిన అవసరం లేదు రా, నాకు పనికి పోవాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్ అర్థమైన తర్వాత లైఫ్ క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత కంపెనీ ఏం చెప్పిందో తూచా తప్పకుండా చేస్తాం. ఇప్పుడు అటోటి పడితే 1500 అని చెప్పింది గురువు గారు, డైరెక్ట్ కొడితే 2000 అయింది మ్యాటర్. దీనికోసం మేము బెల్గాం పోవాలి. బెల్గాం పోయి ఉదయం 9 నుంచి అట్లనే కూర్చోవాలి. అట్లా ఊపినా కూడా ఊకోడు. నిజం చెప్తున్నా, మీకు ఏమన్నా అనిపించండి కానీ అట్లా ఊపినా కూడా సాలెస్ రైట్ అంటాడు. ఆయనకు రీసెంట్ గా ఒక సర్జరీ జరిగింది ఎండి గారికి. మార్నింగ్ 9 నుంచి అప్పుడప్పుడు దొరికినప్పుడు ఇట్లా చూస్తాడు. కానీ ఈ 2 రోజులలో వీన్ని పాలిష్ బట్టి పంపించాలి. ఏముంటా సార్? డిసిప్లిన్ అనే ఆస్పెక్ట్ మీద రీసెర్చ్ చేస్తారు. మీరు అట్లా కూర్చోండి, కంట్రోల్ చేస్తే మీకు ఎవరినైతే ఇందులో వ్యాపారం ఏం లేదు. వ్యాపారం అనుకుంటారు చాలా మంది, సీక్రెట్ వ్యాపారం. వాడు దొరికితే వాని వెనకాల 1000 మంది వస్తారు, వాడే రాడు. ఒక్కొక్కరికి షార్ట్ కట్స్ ఉంటాయి. కొంతమంది చాలా మంది జీనియస్ ఉన్నారు దీంట్లో, ఈ హాల్లో పేరు చెప్పను కానీ. ఇక్కడ వింటాడు ఇంకా 1000 ఐడీలు ఉన్న కాడ మళ్ళీ డైరెక్ట్ తీసుకొని వేసుకుంటాడు. వాళ్ళందరినీ ఇప్పుడు ఐడెంటిఫై చేసి కంపెనీ నేను ఏం చెప్పింది క్లియర్గా, ఎక్కడైనా క్రాస్ లైన్స్ బినామీ పేరు మీద దొరికిందంటే అప్లైనర్ చూస్తే చాలా స్పష్టంగా చెప్పింది. నో షార్ట్ కట్స్. అసలు షార్ట్ కట్ ఆలోచించదు. షార్ట్ కట్ ఆలోచించడం అంటే ఫెర్టిలైజర్ వేసినట్టే నువ్వు. నిజం. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే 2030 30 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టుకొని ఒక 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఒక 5 కోట్ల బాండ్స్, ఒక 5 కోట్ల మందము, ఒక 40 లక్షలు పెడితే ఎకరం వస్తుంది. ఇప్పుడు 10-12 ఎకరాల ఫామ్ హౌస్ ప్రకృతి దగ్గరికే పోతున్నాం. మళ్ళీ మొన్న ఒక లేడీ చైనా పోయించింది. నువ్వు నేర్చుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. 50 సంవత్సరాలు దాటిలోనే హైదరాబాద్ ఉంటే గెలవాలి. ఏం పని మీకు? ఇప్పుడు ఆ మాట అన్నాం అనుకో, ఇందులో 90% లేచి నన్ను కొడతారు. నిజమా కాదా? ప్రపంచమంతా ఒక 10% ఎవరైతే జీనియస్ ఉన్నారో వాళ్ళందరినీ పిచ్చోడు అనుకుంటారు ఈ 90 మంది. అర్థమైందా సార్ మీకు? నువ్వు ఇప్పుడు చూడు, మీరు హైవేలో పోతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీకు దారిలో ఒక రాయి కనపడదు, రైట్? అందరు పోతుంటారు, చూసుకుంటూ పోతుంటారు. ఇంకొక ఆయన వీడియో తీసుకుంటూ పోతుంటాడు. ఈ మధ్య ఫ్యాషన్ కదా, దాంట్లో రాయి ఉందని చెప్పడం కోసం దాన్ని పెద్ద హైలైట్ చేస్తాడు. ఇక ఒక ఆయన ఇట్లాంటి పెద్ద మనిషి ఏం చేస్తాడంటే బండి
ఆపి తీసి పక్కకి వేసిపోతాడు. అబ్బో భలే మోహన్ బావుడే, పిచ్చోడు, టైం అంతా వేస్ట్ అయింది అనుకుంటాడు. ఆయన ఏమనుకుంటాడంటే ఏదైనా కారు తెలవగా ఏదైనా వస్తాడు, తగులుతాడు, ఉంటుందా ఉండదు లోపల. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వివేకానందుడు ఏం చెప్పిండంటే ఆత్మస్థైర్యం గల కొంతమంది వ్యక్తుల కథే చరిత్ర. మీరు ఈ చరిత్రలో ఉంటారా, ఫ్యూ పీపుల్లో ఉంటారా, గుంపులో ఉంటారా? ఇది మనకు కావాలి. ఫస్ట్ ఏది వేద కార్యక్రమంలో ఉన్నది, ఏది చెప్పినా రివర్సే, నెగటివ్ రెడీగా పెట్టుకుంటారు మొత్తం. ఇక ఏ చూస్తావేనంటే కాదు వేస్తే మీకు తొందరగా పంపించాలి. ఇంకా ఇంతకుముందు మీటింగ్లలో ఇంకా గమ్మత్తుకుండేది, సార్ ఏమైనా క్వశ్చన్స్ ఏంటి సార్ అనగానే ఎక్కడికో అడ్రస్ నేను క్వశ్చన్ వేసి ఆయన హీరో అనుకుంటాడు. ఒక క్వశ్చన్ ఏమంటే పనికిరాని క్వశ్చన్ వేస్తాడు, వేసి అందరిలో బా నాగరాజ్ శబాష్ వీరారెడ్డినే తిప్పి కొట్టి పంపినాను, నేను ఇంటికి పోతే ఇంకోని కథ చెప్తా, వాడిని ఇంకో డిసిషన్ చేస్తా, నువ్వే ఆడైతావు. నువ్వు ఎప్పుడైతావు ఫస్ట్ నెగటివ్ ఆడలేదు. ఎవ్రీ నెగటివ్ బిహైండ్ ద పాజిటివ్. మేడం ఓకే సార్, అనిల్ గారు 1 lakh, ఇంకా 10 lakhs తీసుకుని ఉన్నారా? ఉంటే మేము ఈడెందుకు కూర్చుంటాం సార్, ఆడ కూర్చుంటాం కదా. మీరు కూడా 1 year తర్వాత ఈ డయాస్ షేర్ చేసుకోవచ్చు, గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరేదో ఈరోజు ఎంత రెడ్డి గారు అన్నా రెడ్డి అని ఎడిపోయినవే మైదర్ అన్న ఎంత తీసుకున్నావు? 2 lakhs. చూడండి, పార్ట్ టైం గా 2 lakhs తీసుకోండు. ఆయన వచ్చి 6 నెలలు అయిందా? నేనంట అందుకని రెడీగా ఉండటం కోసం 2 lakhs కొట్టిండు. వస్తాయి చెప్పాలి మీరు, పని చెయ్యకుండా పిచ్చెక్కాలి. నిద్ర పట్టొద్దు 40 మంది పేరు రాసుకోవాలి, దాన్ని కూర్చోబెట్టగలగాలి. నాలాంటి తిక్కలోనే మళ్ళీ మీటింగ్ పిలవాలి అన్నమాట. అంతే. ఇప్పుడు సార్ బై డిఫాల్ట్ సోల్ ఇస్ ద డిఫాల్ట్, దాన్ని ఏమంటారు? ఎవరు మాట్లాడరు? గురువు గారు చెప్పిండు 22 సూపర్ కంప్యూటర్ల కంటే మానవ మెదడు అంత ఫైర్, బట్ దానికి డిలీట్ చెప్పేయాలి భగవంతుడు. రైట్ సార్. ఇప్పుడు నేను మనీ నీడ్ ఎంతమందికి ఉందని అడిగితే అది ఏదో క్వశ్చన్ అవుతుంది. రైట్ అలా మనీ డబ్బు ఎవరికి అవసరం లేదంటే డబ్బు అవసరం ఉందంటే నువ్వు ఇక్కడ కూర్చోవాలి. క్లారిటీ. ఒక యంగ్స్టర్ 27 years 1 crore తీసుకొని మీ ముందు నిలబడ్డంటే ఇంకేం కావాలి? మనకు కూడా ఈజీ సాధ్యపడుతుంది. ఎందుకంటే లక్కీ, ఆల్మోస్ట్ లక్కీ. ఎందుకు అంటే 2030 వరకు జాయిన్ అయిన కూడా ADMS లో కూడా చచ్చిపెట్టు చాలా మంది ఉంటారట. ADMS అనే ఒక కంపెనీ ఉంది అని తెలియకుండా చచ్చిపెట్టు చాలా మంది ఉంటారట. మీరు ఎక్కువ కంగారు పడొద్దు. నితిన్ గడ్కరీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, సంవత్సరానికి 1 కోటి వెహికల్స్ అమ్మినా చాలు మనం ఇండియాలో అని. ఎందుకంటే ఇండియాలో అంతా ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఉన్న ఒక పాయింట్ మీద మన స్టీవ్ జాబ్స్ ఎట్లా వచ్చిండో మన అశోక్ సార్ కూడా అట్లే వచ్చింది. ఒక డ్రీమ్ పెట్టుకొని వచ్చింది. అరే ఫాలోవర్స్ ఉన్న ఈ దేశంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ మార్పు జరుగుతుంది. వాళ్ళకు కూడా డబ్బు ఇస్తే పోలా అనుకుంటూ మిమ్మల్ని అందరినీ ఎంటర్ప్రెన్యూర్గా చేసిండు. ఎంటర్ప్రెన్యూర్ నథింగ్ బట్ ఏ డ్రీమర్. నీకు ఒక డ్రీమ్ ఉందంటే యూ విల్ బి అల్టిమేట్ ఎంటర్ప్రెన్యూర్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఏదో, ఇప్పుడు ఉద్యోగం చేసి ఏముంటుందంటే ఒక మిడిల్ క్లాస్ 1 లక్ష రూపాయల జీతం, 1.5 జీతం ఉన్న శాలరీ ఉందనుకోండి, అక్కడికి ఏముంటుంది? 8 గంటలకు బస్సు వస్తుంది, అంతేనా? ఇంటి ముందు బస్సు వస్తుంది, టక్కన ఎక్కుతాడు, బాక్స్ పెట్టుకుంటే ఎక్కుతాడు, తంబేస్తాడు, పోతాడు, 1 గంట